బాగా చేశారు చూడండి. ఇంత కష్టపడితే ఒక చీర వస్తుంది. తప్పకుండా సార్లు 24,000 1,20,000 షాప్ లో పని చేస్తున్నామా? కమిషనర్ గారితో మాట్లాడాను. తొందరలోనే అడ్డమంటే పక్క ఎక్కువ చూడండి. నేను మీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంకా తప్పకుండా గెలిపించండి. అమ్మా పాన్ గుర్తు పోటేయండి. ఆ పాన్ గుర్తు పోటు వేయండి. ప్రచారం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందే నేను విలేజెస్ అన్ని తిరిగాను. విలేజెస్లో మండలాలలో అక్కడంతా కూడా వెళ్ళడం జరిగింది. టౌన్లో ఈరోజు ప్రాపర్గా ఒక ప్రచారం అంటూ ఒక వేదిక ప్రకారంగా నేను ఇవాళ హనుమాన్ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు వార్డ్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వార్డులో ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేతన్న నేస్తం అందుతుందనేసి, అమ్మఒడి వస్తుందనేసి, ప్రతి ఒక్క సంక్షేమం ఏదో ఒక సంక్షేమం ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరూ లబ్ధిదారులే ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు చాలా సంతోషంగా మేము జగనన్నకే ఓటు వేస్తాము అని, ఫ్యాను గుర్తుకే మా ఓటు అని ముందే వాళ్ళు మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు ఎంకరేజ్మెంట్ ఎక్కువగా చాలా హ్యాపీగా ఉంది. సో జగనన్న సంక్షేమ పథకాలు ఇంత బాగా ఇంతమంది హృదయాలను తాకాయంటే నిజంగా మేము చాలా గర్విస్తున్నాం. వైఎస్ఆర్సీపీ లీడర్స్గా ఉండడానికి ఇది ఇలాగే ముందుకు వెళ్తుంది. మేము తప్పకుండా గెలిచి జగనన్న ఇంకా ఇంకా సంక్షేమము అభివృద్ధి రెండు కూడా ప్రజలందరికీ కూడా అందిస్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది.